నమస్కారం అండి. మిథున రాశి మార్చ్ నెల రాశి ఫలితాలు చూద్దాం. సో ఈసారి మీరు హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ సప్లిమెంట్స్ ఈ మధ్య మనం చూస్తూ ఉంటాము. డాక్టర్స్ చెప్తూ ఉంటారు విటమిన్ B12 తీసుకోవాలి, విటమిన్ D తీసుకోవాలి, జిమ్కి వెళ్ళాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో ఇలాంటి విషయాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు కొంచెం వయసులో ఉన్నారంటే జిమ్, ఏరోబిక్స్కి వెళ్తారు. కొంచెం మిడిల్ ఏజ్, ఎల్డర్లీ అయితే మంచి హెల్త్ సప్లిమెంట్స్ అవన్నీ తీసుకుంటారు. సో బేసిక్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. టీనేజర్స్ అనుకోండి, చాలా మంది క్రికెట్ అకాడమీలు జాయిన్ అవ్వడము, ఫుట్బాల్ నేర్చుకోవడము, దాంట్లో ఇంకా సీరియస్ అవ్వడము మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఏంటంటే కోచెస్ సీరియస్ ప్లేయర్స్ దొరకట్లేదండి, ఐ వాంట్ ఎ సీరియస్ ప్లేయర్ సో దట్ ఐ కెన్ మేక్ ఏ క్రికెటర్ అవుట్ ఆఫ్ హిమ్ అనుకుంటారు. చాలా మంది టైం పాస్ చేయడానికి వస్తారు, కానీ కొంతమంది మాత్రమే, ఒక విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళే సక్సెస్ కి దానికి రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారు. సో ఈ నెల ఆ బూస్ట్ అనేది మీ లోపల వస్తుంది. ఐ ఐ వాంట్ టు గో హెడ్, ఐ వాంట్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ అని. సో మనకు తెలిస్తే సచిన్ టెండూల్కర్ గారు, విరాట్ కోహ్లీ గారు డైలీ 12 అవర్స్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు టీనేజర్స్ గా ఉన్నప్పుడు కూడా 12 అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అనమాట. అంటే బాగా ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది జరుగుతుంది ఈసారి, ఎస్పెషల్లీ టీనేజర్స్ లో. కొంచెం మిడిల్ ఏజ్, ఎల్డర్లీ పీపుల్ అయితే హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేయడము, దాని గురించి ఒక లిస్ట్ పెట్టడము. నేను ఏ విటమిన్స్ తీసుకుంటున్నా, ఏ టైం తీసుకుంటున్నాను, నేను ఏం తింటున్నాను, ఏం తినాలి, బ్రౌన్ రైస్ తినాలా, కందిపప్పు తినాలా, తినకూడదా, ఏ టైంకి ఏది తినాలి, సాయంత్రం 6 తర్వాత తినాలా, తినకూడదా, తినొచ్చా. సో ఇలాంటి ఇంట్యూషన్స్ అనేవి మీకు, ఆలోచనలు అనేవి వస్తాయి అన్నమాట. సో బేసిక్ గా ఇది పాయింట్. తర్వాత ధర్మ సందేహాలు అంటారు మన తెలుగులో. ఈ ధర్మ సందేహాలు ఇలాంటివి బాగా మీకు ఇంక్విజిటివ్నెస్ అనేది బాగా పెరుగుతుంది. అంటే నేను చేస్తుంది కరెక్టేనా? ఎందుకంటే మనకు బేసిక్ గా మిథున రాశి చాలా ఇంటెలిజెంట్ రాశి. వీళ్ళు బాగా వ్యాపారం చేసే రాశులు మిథున రాశి వాళ్ళు. ఇప్పుడు మన బిల్ గేట్స్ తీసుకుంటే మిథున రాశి చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అతనికి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మిథున రాశి వాళ్ళు ఈసారి ఆలోచిస్తారు, ధర్మ సందేహాలు చేస్తారు. అరే నేను వాడిని దూరం పెట్టాను, మనం అందరితో కలిసి వెళ్ళాలి కదా అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు వ్యాపారం చేసేవాడు అందరితో కలిసి వెళ్ళాలి, జాబ్ చేసేవాడు వాడు ఒక్కడుగా బతకొచ్చు హ్యాపీగా వాడు ఫ్యామిలీతో, కానీ వ్యాపారం చేసేటోడు అందరితో బాగుండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అందరితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవతలవాడు ఎలా ఉంటాడు, అయినా వాడు మూర్ఖుడు అవ్వచ్చు, తెలివిగలడు అవ్వచ్చు, వ్యాపారస్తుడు వాడు ప్రోడక్ట్ అమ్మాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితో. అప్పుడే వాడు వ్యాపారం చేయగలుగుతాడు, అందరికీ వాడు ప్రోడక్ట్ అనేది అమ్మగలుగుతాడు. సో ఇలాంటి ధర్మ సందేహాలు, నేను చేస్తుంది కరెక్టా, నా వ్యాపారాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఇప్పుడు ఈ సందులో నా షాప్ ఉంది, ఇంకో షాప్ ఇంకో సందులో పెడదాము, ఎక్స్పాండ్ చేద్దాం, మన ఫ్రాంచైజ్ ఇద్దాము. సో బిజినెస్ మైండ్ అనమాట. సో ఇలాంటి థాట్స్ రావడం, ఇలాంటి ధర్మ సందేహాలు రావడం, ఇప్పుడు దాకా నేను బాగా చేస్తున్నానే బట్ ఐ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనేది పాయింట్స్ బాగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. పెద్ద మెదడు, చిన్న మెదడు అంటాం కదా. చిన్న మెదడు అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. లోపల వస్తూ ఉంటాయి థాట్స్. ఇవన్నీ మీరు ఒక స్ట్రక్చర్ చేసుకొని జాగ్రత్తగా అలైన్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్ళకి అండ్ స్పిరిచువల్ లైన్ ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచి ఐడియాస్ వస్తాయి. ప్రవచనాలు ఇవ్వాలి. సో ఇలాంటి రకరకాలు లాంగ్ డిస్టెన్స్ మన ఈ ఉంటాయి కదా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. సో ఇలా వెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్, సక్సెస్ రావడం, తర్వాత ఉన్న పాపాలన్నీ కడుక్కోవడం. సో ఏంటి, మనం ఏదైనా తప్పు చేసి ఉన్నాము, మనం చెప్పాం కదా ధర్మ సందేహాలు ఉంటాయి కాబట్టి ఏమైనా తప్పు చేసి ఉంటే మనం ఈసారి, ఐ మీన్ నేను అంటే మిథున రాశి వాడిని గా చెప్తున్నాను, ఈసారి మీరు మీ పాపాలు కడుక్కోవచ్చు. కానీ మీరు మీ తప్పులు ఎలా చేశారు, ఎవరైనా మిమ్మల్ని ఎదిరిస్తేనే కదా మీ కోపం వచ్చి మీరు దురుసుగా ప్రవహించేది. సో అలాంటి వాళ్ళతో మీరు కలవడం జరగడం, ఎప్పుడెప్పుడో గొడవలు పెట్టుకున్నారు వాళ్ళందరూ ముందుకు రావడం, వాళ్ళకి క్షమాపణ చెప్పడం, వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ రీజనరేట్ చేయడం. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో సింపుల్ గా చెప్పాలంటే రెట్రోస్పెక్షన్, మంత్ ఆఫ్ రెట్రోస్పెక్షన్. సో పునర ఆలోచనలు, ఐ మీన్ సింపుల్ గా చెప్పాలంటే
చేసిన తప్పులు సరిదిద్దుకోవడం, ఇవి చేసుకోండి. అంతా బాగుంది. హెల్త్ మెయింటైన్ చేసుకోండి, దేవుడు నామాలు జపించండి. మర్చిపోకుండా బుధవారం రోజు మన తిరుమల తిరుపతి దేవాలయానికి వెళ్ళండి, అంటే మీ దగ్గరున్న బాలాజీ దేవాలయానికి వెళ్ళండి. అంతా బాగుంటుంది. మంచి రాశి, అద్భుతమైన రాశి, అంతా మంచి జరుగుతుంది దేవుడి దయ వల్ల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ హ్యావ్ గ్రేట్ డేస్. థ్యాంక్ యూ సో మచ్.